ఓ గురు, రా మొదలు పెడదాం. ఇదిగో అన్నా, నీ వల్ల అయితే నేను కొట్టిన కిక్కిని పట్టుకో చూద్దాం. ఇదిగో చూసావా, పాటన్ పింగ్. అరే అన్నా, అది కాటన్ స్పిన్. ఇప్పుడు నా కిక్కును పట్టుకోండి చూద్దాం. కిక్కా లేక సిక్సా? నా జీవితంలో నూడిల్స్ తినాలని రాసిపెట్టి ఉందేమో. ఇప్పుడు అది కూడా పోయింది. ఈ కింగ్ ని ఎవరు క్వీన్ చేసింది? ఇవి నూడిల్సా లేక హెయిర్ స్టైలా? ఎవరు ఈ బాల్ ని ఇక్కడ కొట్టింది? ఐడియా. ఇప్పుడు నేను చికెన్ నూడిల్స్ తినబోతున్నాను. వచ్చేసా. స్లో అండ్ స్టడీ. క్యాచ్. ఈ కింగ్ ని క్వీన్ చేసిన మీనా, నిన్ను తినడానికి వచ్చాను క్లీన్ గా. నువ్వు తప్పించుకోలేవు. బుక్కర్, నా తడాకా ఏంటో చూడు. ఇదిగో. ఓ గురు, బుక్కడ్ నోట్లోకి బాలు వెళ్ళింది. తను వెళ్లి రాకెట్ కి ఢీకొన్నాడు. కానీ విధిరాత బాగుంది, భూమి మీద పడ్డాడు. పడిన వేగానికి నోట్లోంచి బాలును కెక్కాడు. చప్పట్లు కొట్టండి. నేనెవరు? ఈ బాలు నాదేనా? పిల్లలు అందరూ లైన్ గా రండి. నాకు బాల్ కావాలి, బాల్ కావాలి, లేదంటే ఇంటికి రాను. పిల్లల మనసు బాధపడకూడదు కదా. సారీ. బుక్కడ్ ఈస్ పెయింటింగ్. అరే అన్నా, పెయింటింగ్ కాదన్నా, పెయింటింగ్. అయ్యయ్యో, లేచాడు. మమ్మీ, నా బాలు. బాలా. ఇది నా బాలు. నేనెవరు? ఇది నాది. అమ్మా, వీడిని చూడండి. ఇదేంట్రామా? బాలు నీదంటే ఒప్పుకుంటాను, కానీ నువ్వు బాలాడుకునే వయసా? నువ్వు కొంచెం పెరుగు. మమ్మీ, డక్కండి నన్ను తిట్టారు. ఆహా, అన్నయ్య, వీడి తలకి దెబ్బ తగిలినందువల్ల పిల్లాళ్ళ మారిపోయాడు. ఐడియా. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. రే మున్నా, ఇదిగోరా లాలీపాప్. అన్నయ్య, జాగ్రత్త. లాలీపాప్, లాలీపాప్ మొత్తం తినేస్తా. నిజంగానే పిల్లల్లా మారిపోయాడు. అయితే ఇకపై వీడిని మనమే చూసుకోవాలి. ఈ బుక్కడ్ ఇకపై మనల్ని టెన్షన్ పెట్టాడు. పాప్కార్న్ మొత్తం నాకే. పాప్కార్న్ తీసుకోవద్దు, మర్యాదగా దాన్ని నాకు ఇవ్వు. తర్వాత రన్ డౌన్. ఓకే. అరే, రన్ డౌన్ అని కాదు, సిట్ డౌన్ అని చెప్పాలి. ఆహాహా, మంచి టేస్ట్. ఇక్కడే కూర్చొని తినేద్దాం. ఏమిటిది? ఇది నడవడం మొదలు పెట్టింది. త్వరగా వెళ్ళండి అన్నయ్య. నా పాప్కార్న్. ఇప్పుడు మొదటిసారిగా బుక్కడిని మనం చేస్తున్నాం. అరే ఇదేమిటి? బాబా బ్లాక్ షీప్. అవి పుల్లు ఎక్కడుంది? దాన్ని తీసుకున్నావు కదా. త్వరగా పట్టుకో అన్నయ్య, దెబ్బ తగులుతుందేమో. హాయ్ మంకీ, ఇదిగో నువ్వు తిను. అరటి పండు వలవక్కలేదు. సంతోషం. ఈ బుక్కడి పిల్లాడు చాలా తెలివైన వాడే. అరే ఏంటి లైన్ కి గుండు కొట్టాడు? ఇక్కడున్న అందరూ నా జోలిని చూసే లైన్ అనుకుంటూ ఉంటారు తెలుసా? ఇక మీద ఏమని పిలుస్తారు? నిజంగా చాలా జాలీగా ఉంది. స్కేటింగ్ అండ్ కటింగ్ రెండు ఇక్కడ జరుగుతున్నాయి. హోల్డ్ మీ ఫైట్. అన్నా, ఫైట్ కాదన్నా, టైట్ టైట్. ఏయ్ ఆగు. నేను ఎవరు చెప్పినా వినను. ఇప్పుడు ఆగుతాడు. అరే, ఎంత సూపర్ అయిన జంప్. వీడికంటే ఆ పాత బుక్కడే చాలా నయ్యం. అన్నయ్య, ఇప్పుడు వాడు పిల్లాడు కదా. అరే అన్నా, వాడు కింద పడిపోతాడు. స్పాట్ హిమ్. అది గట్ హిమ్ అన్నయ్య. తప్పించుకున్నావు. ఇప్పుడు దీన్ని టైట్ చేస్తే పని పూర్తవుతుంది. అరే, నేను ఇక్కడ పెట్టిన స్పానర్ ఏమైంది? చేతులు లాలీపాప్, లాలీపాప్ కి పొల్ల. అక్కడ నాకు గుర్రం దొరికింది. గుర్రం మీద వెళ్తాను ఊరూరు. క్లైమేట్ బాగుంది కదా. అయితే ఈ వామ్ ఎక్కడి నుంచి వస్తోంది? అది వామ్ కాదన్నా, స్ట్రామ్ స్ట్రామ్. ఈ అమాయకుడు ప్రమాదకరంగా మారాడే. పిల్లలు, ప్రతి ఊరు వెళ్ళి దండోరా వేయండి. ఇప్పుడు మన బుక్కడి భాష అయ్యారు పిల్లాడు భాష. ఒక పిల్లాడు చేతికి బొమ్మ దొరికితే ఏమవుతుందో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి అదే జరుగుతుంది. బాగా గాలేస్తుంది, సూపర్ గా ఉంది. అన్నయ్య, ఏదో ఒకటి చేయండి. అరే రే, వీడు రాంగ్ బటన్ నొక్కాడే. ఇప్పుడు వస్తుంది స్వీటర్. అరే, అది స్వీటర్ కాదన్నా, ట్విస్టర్ అన్నా, ట్విస్టర్. ఇందులో ఇరుక్కున్నా ఉంటే ఇక మన కథ అంతే. ఆహాహా, ఇది భలే అద్భుతంగా ఉంది. పిల్లాడు బుక్కడు సృష్టించాడు సుడిగాలి. దాంట్లో ఇరుక్కున్నారు ఈనా మీనా టీకా. కానీ ఈయన గన్ తీసుకుని షూట్ చేశాడు. షూట్ చేసినందువల్ల రెక్క విరిగి చాపర్ కింద పడింది. సుడిగాలి ఆగిపోయింది. చప్పట్లు కొట్టండి. అరే, ఈ రిపేర్ అయిన బుక్కెడ్ తలలో ఉన్న మెమరీ కార్డ్ ని మనం సరిచేసి తీరాలి. ఐడియా. ఇలా చూడు బుక్కెడ్, బాగా చూడు. నువ్వు ఇక మేము. ఇప్పుడు నేను మీకు డ్రెస్ వేశాను, ఎలా ఉందో చెప్పండి. బాగుందా? అరే, మెమరీ కార్డ్ కాదు, హార్డ్ డిస్క్ మొత్తం పోయినట్టుందే. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఐడియా. వాట్ సింకింగ్? అరే, సింకింగ్ కాదన్నా, థింకింగ్ థింకింగ్.
అన్నయ్య ఇప్పుడు చెప్పు బాద్షా ఈస్ బ్యాక్. ఓకే. ఏ పురుగులు తప్పకోండి, లేకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. నేను చెప్పేది బాగా వినండి. ఏయ్, జాలీగా ఉంది, జాలీగా ఉంది. అన్నా బుక్కెట్ లాగా నటించు. భాషా ఈజ్ బ్యాక్. ఏయ్, ఇదెవరు? నేను వదిలిపెట్టను. నా ఫ్రెండ్స్ ని భయపెడతావా? నిన్ను వదిలిపెట్టాను. ఆ, అరే ఇదేంటి? ఏదైనా గుర్తుకొచ్చిందా? ఇదిగో ఇది నా దగ్గర ఉంది. హే గురు, పగిలిన కుండలు ఎప్పటికీ నీళ్లు నిలవవు. అదే విధంగా చిన్న దూడకి ఎప్పుడు భయం తెలియదు. ఎప్పుడైతే మనం వేసిన ప్లాన్ తిరిగి మన మీదకే వస్తుందో అప్పుడు తెలివైన వాడు కూడా మెదడు తక్కువ వాడిగా ప్రవర్తిస్తాడు. హే ఇదేవిడి కొత్త గేమ్ లా ఉంది. ఇదేవిడి వస్తుంది. ట్రైన్ బండి, ట్రైన్ బండి. నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నా దగ్గర టికెట్ కూడా లేదు. చిక్కుబుక్కు 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 చెక్కుబుక్కు చెక్కుబుక్కు అంటున్నావు. చిక్కుబుక్కు చిక్కుబుక్కు మనరా? దారివ్వు. హే అన్నా, సరైన పిచ్చివాళ్ళ ఉన్నావే. ఇప్పుడు నువ్వేమన్నావు? ఓహో, గుడ్ల గొప్ప రాత్రులు ఎప్పుడు నిద్రపోదు. పురుగులు ఎప్పుడు పేస్టుతో ఉదయాన్నే పళ్ళు తోముకోవు. ఆఖరితో తల్లడిల్లే బుక్కడు ఊరికే ఉండడు. పిల్లవాడిగా ఉన్నా కూడా ఇతను ఎప్పటికీ మారడు. అకటక్ కటక్ కటక్. ఆ, పాపం పిల్లాడు బుకెట్ తప్పించుకున్నాడు. టైం టైం ఫిష్. పదండి పదండి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం వాటర్ ని ఫ్లాష్ చేద్దాం. ఫ్లాష్ కాదు స్ప్లాష్. నేనెక్కడున్నాను? ఆ, ఈ నామీనా డేకా, నా చికెన్స్. జస్ట్ ఎ మినిట్. భాషా ఈజ్ బ్యాక్. వావ్, ఇతనికి నయమైంది. నా ప్రియమైన బకెట్. మాకు చాలా సంతోషంగా ఉంది. గుడ్ బై. మీకేమైనా మతిపోయిందా? లేకపోతే వీళ్ళు నన్ను మూర్ఖుని చేస్తున్నారా? ఆగండి. ఎలా అయితే కుక్క తోకను తిన్నగా చేయలేమో అదే విధంగా బుక్కడు బ్రెయిన్ లో బల్బు వెలగదు. ఓ గురు, సూర్యుడు ఉదయిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ మనం వెంట మొదలు పెడదాం. నాలాగా ఎవరు పని చేయలేరు. అన్నా ఏంటి ఇలా చేశారు? అది ఎవరి తల మీద పడుతుందో తెలియడం లేదే. నేనేం చేయలేదు, నన్ను క్షమించండి. ఓ, మనకు నచ్చిన చికెన్స్ ఎక్కడున్నాయా? చికెన్ తందూరి, తర్వాత స్టార్టర్ చికెన్ లాలీపాప్. భాష అటాక్ చేయబోతున్నాడు టాప్ నుండి. టాపు లేచిపోయింది. అయినప్పటికీ ఎన్ని దెబ్బలు తగిలినా సరే లేచి నిలబడేవాడే భాష. మీనాని తినడం కోసం నేను ఏదైనా చేస్తాను. అన్నయ్య తను నన్ను భయపెడుతున్నాడు. చిన్నపిల్లని భయపెడతావా? నేను ఏం చేస్తానో చూడు. ఒంటికలతో నన్ను చూడను. అలాగా అయితే సిద్ధంగా ఉండు. ఉంగరంలో తిప్పేస్తాను. అన్నా, ఎవరైనా ఇతన్ని మిక్చర్ నుంచి కాపాడండి. అరే ఏమిటబ్బా, 1 నుంచి 3 అవుతున్నావు, 4 అవుతున్నావు. ఆ పైన నాకు లెక్కలు రావు. ఏమీ అడగడం లేదు, తిరుగుతూనే ఉన్నారు. ఓహో ఓహో, ఒక్కటయ్యాను కదా. ఆ, నిజంగానే స్లైడ్ చాలా బాగుంది. ఇప్పుడు ముగ్గురు ఒక్కసారిగా నా కడుపులోకి వెళ్ళబోతున్నారు. భాష బయలుదేరాడు చికెన్ తినడానికి. భాష యొక్క స్పీడ్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. భూకంపమా? ఏమీ లేదు, బుర్రలే నడుస్తున్నాడు. అరే త్వరగా ఎక్కండి. వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. వీడి బెస్ట్ కాదు, వేస్ట్ వేస్ట్. ఇదిగో తమ్ముడు, మళ్ళీ ఒక డెమో. నువ్వు ఒక యూజ్లెస్, యువర్ లూజ్లెస్. మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, నేను నమ్మలేకపోతున్నాను. నా జీర్ణం మాత్రం ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఈ ముగ్గురిని తినేసి జీర్ణించుకుంటాను. ఇదిగో వస్తూనే ఉన్నాను. బుకెట్ దయచేసి రెస్ట్ తీసుకో, లేకపోతే కాళ్ళలో పుండ్లు వస్తాయి. లూజర్ 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 లూజర్. మై నేమ్ ఇస్ బుక్హెడ్ అండ్ ఐఎమ్ నాట్ ఎ లూజర్. ఓ గురు, జీవితం అనే పందెంలో అందరికీ రేస్ కార్లు దొరకవు. కొంతమంది జంబో జెట్లో వెళతారు, కొంతమంది సైకిల్ ని కారులాగా యూజ్ చేస్తారు. కానీ ఈ రోజు వేడివేడి సమాచారం. ఎప్పటిలాగానే బుక్కడి జీవితంలో వీధి ఆడుకుంది. ఏంటి ఈ రోజు న్యూస్ పూర్తయిందా? ఆగండి, ఇప్పుడు నేను చికెన్ కి ఊరగాయ నంచుకుంటాను. బ్యాడ్ లక్, నువ్వు ఊరగాయ మాత్రమే తినాలి, ఎందుకంటే ఈ చికెన్ ఎవరి చేతికి చిక్కవు. అవును. చేతికి దొరకపోతే ఏమిటి, తిన్నగా నా కడుపులోకి వెళ్ళిపోతారు. అందుకని బార్బిక్యూని రెడీ చేయండి, దానికి నూనె రాయండి.
అయినప్పటికీ నీ పొట్ట ఖాళీగానే ఉంటుంది. కాన్ఫిడెన్స్ మంచి విషయమే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒంటికి మంచిది కాదు. ఫాలో మీ ఓకే ఫాలో చేస్తా. ఇదిగో వస్తున్నాను. ఓ కరెక్ట్ గానే దూకారు, కానీ తిరిగి మళ్ళీ పైకే వస్తారు. ఓకే, మీకు ఆటలంటే ఇష్టం కదా? అండ్ దెన్ లెట్స్ ప్లే. చెల్లమ్మా బాగా గట్టిగా పట్టుకో. ఏంటి జాలీగా ఉందా? నిజమైన జాలి ఏంటో ఇప్పుడు చూపిస్తాం చూడు. టెంటడైన్ టెంటడైన్ టెంటడైన్. ఆన్ టంటడైన్. నేను ఇది నమ్మలేకపోతున్నాను. తెరుచుకో శశీం. ఏమిటయ్యా ఇది? గాల్లో తేలుతున్నారు. నో కనెక్షన్. ఏమైపోయింది గ్రావిటీ? ఓ నో, ఇప్పుడు నాకు శంఖ ఊతారు. హే బొకెట్, కొన్ని సమయాల్లో ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండడం మంచిదే. ఓ నో, నాట్ గుడ్. లేదు, వెరీ గుడ్ వెరీ గుడ్. Oh no! Not again! మీరు ఎంత పరిగెత్తినా తరుముతూనే ఉంటాను. వాటిని మాత్రం ఒప్పుకోను. 1, ఆ 2, ఆ 3, ఆ 4. బుక్కెట్ మొహం మీద పంచి వేయించుకోబోతున్నాడు. నాకు స్పీడ్ బ్రేకర్ ఇష్టం ఉండదు. మిమ్మల్ని వదలను. బొకెట్ పైకి రాకు, కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ లేదయ్యా. నాకు లిఫ్ట్ అవసరం లేదు. అంతేకాకుండా స్టెప్స్ లేవు. అరే అంతలోనే తొందర ఎందుకు? ఓ చీటర్, ఎందుకని మొత్తంగా నన్ను పగలగొట్టరు? పూర్తిగా వేస్తున్నాను, పగులుతుందేమో చూడు. ఓ నాకు సీసా అంటేనే ఇష్టం ఉండదు. నేను టాప్ ఫ్లోర్ కి వెళ్ళాలి. ఆ, ఇక్కడ రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. బాయ్ బాయ్. అరే అన్నా, ఈ రాయిని తీసి దొర్లించండి. We are the grill engineers. అరే గ్రిల్ కాదన్నా, సివిల్ ఇంజనీర్స్. ఇంజనీర్సా? మీరు చెయ్యండి, నేను వెనకొడతాను. పగులు కొట్టడానికి మేమేమి బుక్కెట్ బ్రాండ్ యూజ్ చేయలేదు, అర్థమైందా? చూసి బుకెట్, లేకపోతే నువ్వే బుక్ అయిపోతావు. మంచి ప్రయత్నమే, కానీ నా స్పీడ్ కి మీరు అసలు అందుకోలేరు. ఇరుక్కున్నారా? చేజ్ ముగిసింది. ఏంటి లోసర్స్? చేజ్ లో నువ్వు గెలిచి ఉండొచ్చు, కానీ నీ ఫేజు చేంజ్ అవబోతోంది. ఇదిగో దీంతో కలిసిపో. బాయ్. ఓ నో, మళ్ళీ బ్రేక్ ఫెయిల్ అయిందే. ఓ గురు, సిమెంట్ మిక్చర్ లో పడ్డాడు బుక్కట్. ఇప్పుడు సిమెంట్ శిలగా మారిపోయాడు. మళ్ళీ విధి అతని జీవితంతో ఆడుకుంది. అదే సమయంలో మీనా హెయిర్ డ్రైయర్ తో అతని ముక్కలు చేసింది, ఎరగొట్టింది, పిండి చేసింది. సూపర్. ఆహా, వెరీ గుడ్ వెరీ గుడ్. హద్దు మీరు కట్టిన కట్టడాన్ని సూపర్ గా శుభ్రం చేసావు. గుడ్స్ జాబ్. అరే చూసావా, చందమామలాగా అద్భుతంగా ఇల్లు కట్టాం. అందులో ఉండబోయే స్టార్స్ మనం ముగ్గురమే. పర్ఫెక్ట్ గా ఉంది. ఐ యామ్ బ్యాక్. సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఓ ఇదా? ఓకే. నాట్ ఓకే. నేను చెప్పాను కదా, మీరు చెయ్యండి, నేను వెరగొడతాను అని. ఇదిగో ఈ గుండుతో ఒక చిన్న శాంపుల్. నా కోపం తెప్పిస్తున్నాడు. ఇది పెద్ద శాంపుల్. ఓ నో! నేనిప్పుడు మారిపోయాను డింగంలా. ఇప్పుడు ఈ గుండుతో ఏం చేస్తానో చూడు. నాట్ పాసిబుల్. హియర్ కమ్స్ నీడిల్. ఓ నో, డీకా సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. నేను నమ్మలేకపోతున్నాను. అరే అన్నా, ఇతని గాలి పోయింది. బాగుంది. ఇప్పుడు ఫ్లాగ్ మాత్రమే మిగిలింది. ఫ్లాగ్ అంటే జెండానా? నెవర్ గివ్ అప్. మీరే నా భోజనం. ఇప్పుడు నువ్వు తినపోతున్నావు గుడ్డు. ఓ గురు, రోలర్ వల్ల బొక్కడు అయ్యాడు నోట్బుక్లా. ఇప్పుడు కొయ్యకు ఎగురుతున్నాడు జెండాలాగా. వీళ్ళ టాలెంట్ నేను ఎలా పొగడను? చప్పట్లు కొట్టండి.